సాయి కృష్ణ కేసులో నేడు మెజిస్ట్రీరియల్ విచారణ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో విచారణ చేపట్టనున్నారు. ప్రజలు సమాచారం తెలిస్తే చెప్పాలని ఆర్టీఓ సూచించారు. మరోవైపు సాయి కృష్ణ మృతి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై అనుమానాస్పద మరకలున్న లాఠీతో పాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్, ఇతర వస్తువులు దొరికాయి. వీటిని సిటీ అధికారులు స్వాధీనం చేసుకుని న్యాయాధికారి ముందుంచారు. ఆయన సమక్షంలో సీల్ వేసి పరీక్షల కోసం ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయి కృష్ణకు చెందినవని సిటీ అధికారులు భావిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను సిటీ ప్రస్తావించింది. ఇవి స్టేషన్ పై భాగంలోకి ఎలా వచ్చాయన్నది తేలలేదు. ఫారెన్సిక్ క్లూజ్ టీమ్ స్టేషన్ లో అణువణువు పరిశీలించింది. లాకప్ గదులు, స్టేషన్ లోని గోడలపై మరకల నమూనాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. శవాన్ని బయటకు తరలించి దహనం చేస్తే ఎముకలు, బూడిదని స్టేషన్ కు ఎందుకు తెచ్చారు? ఒకవేళ తెస్తే టెర్రస్ పైన ఎందుకు ఉంచారు? లాఠీపై ఉన్న మరకలేంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కస్టడీలో తగిలిన దెబ్బలతోనే సాయి కృష్ణ మరణించాడని నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్టి పేర్కొంది. అయితే శవం ఏమైందో తేలని నేపథ్యంలో కొత్తగా దొరికిన ఆధారాలు ఈ కేసులో కీలకంగా భావిస్తున్నారు. స్టేషన్ టెర్రస్ పైన దొరికిన ఎముకలు, బూడిద సాయి కృష్ణవా కాదా అనేది తేల్చడం కోసం DNA పరీక్ష చేయనున్నారు. కోర్టు అనుమతితో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి DNA నమూనా తీసుకుని దీంతో పోల్చి చూస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వస్తే సాయి కృష్ణ మరణం గుట్టు వీడే అవకాశం ఉంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజును సిటీ అధికారులు విచారించేందుకు జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే విచారణ విజయవాడలోనే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిటీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు తొలి రోజు విచారణకు రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విజయవాడను కుదిపేసిన సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో దర్యాప్తు రోజు రోజుకి కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నేడు ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెజిస్ట్రీరియల్ విచారణ జరగనుండగా ఈ ఘటనపై సమాచారం తెలిసిన ప్రజలు ముందుకు వచ్చి వివరాలు అందించాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో దర్యాప్తులో సంచలన పరిణామాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే టెర్రస్ పై ఏదైతే అనుమానాస్పద మరకలున్న ఒక లాఠీతో పాటు అలాగే ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లెట్, మరికొన్ని వస్తువులను సిట్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆధారాలను న్యాయాధికారి సమక్షంలో సీల్ చేసి ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. అయితే ఇవి పోలీస్ కస్టడీలో మరణించిన సాయి కృష్ణకు సంబంధించినవని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ లో కూడా ఈ విషయాలను సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఆధారాలు స్టేషన్ టెర్రస్ పైకి ఎలా వచ్చాయన్నది ఇప్పటికే మిస్టరీగానే ఉంది. అయితే దీనిపై ఫోరెన్సిక్ క్లూస్ టీమ్స్ అలాగే స్టేషన్ లోని ప్రతి మూలాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాయి. అయితే లాకప్ గదులు, గోడలపై ఉన్న అనుమానాస్పద మరకల నమూనాలను కూడా సేకరించాయి. అయితే శవాన్ని బయటకు తరలించి దహనం చేసి ఉంటే ఎముకలు, బూడిదను తిరిగి స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చి ఉంటే టెర్రస్ పైన ఎందుకు ఉంచారు, అదే విధంగా లాఠీపై ఉన్న మరకలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం అయితే రావాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కస్టడీలో తగిలిన దెబ్బల కారణంగానే సాయి కృష్ణ మృతి చెందినట్లు సిట్ పేర్కొంటుంది. అయితే శవం ఏమైందన్నది ఇంకా స్పష్టత రాకపోవడంతో ఏదైతే తాజాగా లభించిన ఈ ఆధారాల కేసులో అత్యంత కీలకంగా అయితే మారనున్న నేపథ్యం అయితే ఉంది. అయితే టెర్రస్ పై లభించిన ఎముకల, బూడిద నిజంగానే సాయి కృష్ణవా కాదా నిర్ధారించేందుకు DNA పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. అయితే కోర్టు అనుమతితో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి DNA నమూనాలు సేకరించి వారిని ఫోరెన్సిక్ పరీక్షలో పోల్చనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ DNA ఫలితాలు వెలువడితే సాయి కృష్ణ మరణం వెనక ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో ఏదైతే కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆయన్ని విచారించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ విచారణను
విజయవాడలోనే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలి రోజు ఆయన విచారణ జరగలేదు. అయితే దీంతో ఈ కేసులో తదుపరి ఏదైతే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి సంబంధించి టెర్రరిస్ట్ పై లభించిన ఎముకలు, బూడిద అసలు సాయికృష్ణకు సంబంధించినవా, అదే విధంగా నాగరాజుపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. అయితే ఏదైతే శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీనికి సంబంధించి అతను టార్చర్ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా సాయికృష్ణ లాగా ఇంకా ఏమైనా అతను నాగరాజుకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఈ పరిస్థితి నెలకొందా అనే అంశాల్లో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేసిన అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే సాయికృష్ణ ఇంకా స్టేషన్ టెర్రస్ పైన ఎముకలు బూడిద దొరికినట్టు మనకి తెలుస్తోంది. అది డిఎన్ఏ టెస్ట్ కూడా పంపించారు. ఒకవేళ సాయికృష్ణవి అని తేలితే ఈ కేసు ఏ మలుపు తిరిగే అవకాశం ఉందంటారు? ఏదైతే టెర్రస్ పైన ఉన్న ఆ ఎముకలు, బూడిద, లాఠీకి ఒక రక్తం మరకలు అయినట్లుగా గుర్తించిన సిట్టు వాటికి సంబంధించినవి సాయికృష్ణవి అనే అయితే సిట్టు అధికారులు ఆరాధిస్తే, అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఫోరెన్సిక్స్ పంపించిన ఈ యొక్క డిఎన్ఏ టెస్టుల్లో గానీ తేలితే నాగరాజుకి పూర్తిగా అతనికి ఇప్పటికే హత్య కేసు కింద నమోదైన కేసు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాగరాజుకి మరింత శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బాడీని మాయం చేసి కాల్ చేసిన ఘటన అసలు ఎక్కడా కూడా ఇది లేని చరిత్ర. ఎందుకంటే పోలీసులు, ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా వ్యవహరించారంటే చాలా దారుణం అని కూడా ఏదైతే ఆ కోర్టు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో అసలు నిజమా కాదా అనే అంశాలతోనే ఈ సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అదే విధంగా సిఐ నాగరాజు ఏదైతే దీనికి సంబంధించి అక్రమ ఆస్తులు కూడా భారీగా కూడబెట్టి వీటికన్నిటికి కూడా ఇంకా మరికొన్ని అంశాలు ఏదైతే గతంలో కూడా 2-3 కేసులకు సంబంధించిన అంశం కూడా ఇతను ఈ విధంగా వ్యవహరించటం, అలాగే వాళ్ళకి సెటిల్మెంట్ చేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. దీంట్లో మొత్తంగా ఈ యొక్క విచారణలో భాగంగా నాగరాజుని ఈ రోజు విచారణ, అదే విధంగా ఈ ఫోరెన్సిక్స్ వీటికి సంబంధించి అన్ని బయటపడితే గానీ నాగరాజుకి శిక్ష విధించే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేష్.